रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिनंदन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिनंदन। సో సాధారణంగా అయోధ్యకి వెళ్ళాలి అంటే కనుక అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్యకి మనకి కాకినాడ నుంచి అయితే ఈ మధ్య ట్రైన్స్ వేశారు. సో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ విమానాల్లో కూడా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక మహా సంకల్పం అయితే చేశారు. అదేంటంటే సైకిళ్ళ మీద అయోధ్యకి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మావాబ్రో నేపాలమాడి వీళ్ళ అసలు పేర్లు చెప్తాను తర్వాత. సో మీ సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్ గురు. మీరు అంటే చిన్న వయసులో ఉన్నారు కాబట్టి నేను నమస్కారం చేయకూడదు. నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఢిల్లీ అంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు దీన్ని అధిగమించాలనుకుంటున్నారు, అసలు వీళ్ళ సంకల్పానికి అసలు మూల కారణం ఏంటి అనేటటువంటిది తెలుసుకోవడానికి, అంతేకాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి అంటే ఈ చిన్న వయసులో బాలరాముడిని దర్శించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని అంటే నా వంతుగా నేను కూడా మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దీని ముందు మావాబ్రో అనేటటువంటి ఈయనతో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే అసలు 1500 కిలోమీటర్లు 1-2 కూడా కాదు, మామూలుగా 5 కిలోమీటర్ల సైకిల్ దొక్కే మేము ఏదో ఆరోగ్యం పొందేసి ఏదో అనుకుంటారు. మోకాలు చెప్పులు ఉంటాయి అరిగిపోతే తెలియదు. సో అంటే ఈ సంకల్పం అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ అయితే మా తోటి యూట్యూబర్ క్రేజీ చైతన్ రావులపాలెం ఫుడ్ బ్లాగ్స్ అయితే చేస్తారండి. మేము అనుకున్నాం వెళ్దాం శివ అనేసి. సరే ఒకళ్ళు వెళ్తే బాగోదు, ఇలా నలుగురు వెళ్దాం అంటే ఇలా నలుగురు గ్యాదర్ అయ్యి సరే ఎవరి ఊరి నుంచి వాళ్ళు టౌన్ నుంచి స్టార్ట్ అవ్వండి. తన భీమవరం ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు సతీష్. ఇతను రావులపాలెం చైతన్య అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఈయన ఒరిజినల్ పేరు వెంకటేష్. నేపాలమావ అని మీకు వీడియోలో పరిచయం ఉంటది. సో మన కాకినాడ నుంచి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. సో కాకినాడ మాకు చాలా గౌరవం ఇచ్చింది, చాలా మంచి ఈ సోషల్ మీడియాతో చాలా మంచి ఫ్యామిలీస్ అనేది ఇచ్చింది. సో మనం అయితే కాకినాడకి ఎంతో కొంత ఇచ్చేయాలి, లేదంటే ఇంకప్పటికీ లావు ఉన్నాను, ఇంకా లావు అయిపోతాం. సో అదే సంకల్పంతో అయోధ్య కాకినాడ నుంచి అనేది స్టార్ట్ అవడం జరిగింది సైకిల్ మీద. సుమారు మేము 4 రోజులు ట్రిప్ అనుకుంటున్నాం. అంటే 4 రోజులు ఇంకా అనుకుని అదే సంకల్పంతో బయలుదేరుతున్నాం. వెళ్ళే దారిలో ఆ రాముడు ఎల్లవల్ల మా వెంట ఉండి నడిపిస్తాడనేసి, అంటే కొన్నంత అన్నున్న హనుమంతుడు బలంగా మా వెంట నిలబడతాడని కోరుకుంటున్నాం. అంటే మీరు అంటే వెళ్ళేటటువంటి దారిలో వచ్చేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉండదు? అంటే ప్రిపరేషన్ అంటే మొత్తం సైకిల్ ఒకవేళ ఎటువంటి రిపేర్లు వచ్చినా సరే దానికి ఒక టూల్ కిట్ తీసుకున్నాం. అండ్ నైట్ స్టే చేయడానికి మనకు దోమల ధర నెట్ లాంటిది అదొకటి అరేంజ్ చేసుకున్నాం. అండ్ మాకు కావాల్సిన ఒక 3 పేర్స్ జట్ల ట్రాక్ అండ్ టీషర్ట్ మాత్రమే వేసుకున్నాం, ఇలా ఆరెంజ్ కలర్ తో. అండ్ షూస్ అంతే, ఈ సైకిల్ తప్ప ఇంకా మేము ఎటువంటి అరేంజ్మెంట్ చేసుకోలేదు. అంటే రోజు మామూలుగా మీకు అంటే డైరెక్ట్ గా అయితే అందరికి సైక్లింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కాదు. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు? అంటే సుమారు మేము అనుకునేది ఫస్ట్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. అంటే సుమారు మేము ఈ రోజులో సైకిల్ అనేది ఎవరు తొక్కట్లేదు. మాకు కూడా ఒక 10 సంవత్సరాలు అయిపోయింది సైకిల్ తొక్కి. అంతా ఒక 3-4 డేస్ అలవాటు పడే వరకు మేము డెస్టినేషన్ అయితే ఈ రోజు అయితే తుని పెట్టుకున్నాం. ఒక 60-70 కిలోమీటర్లు డైలీ తొక్కుదాం. తర్వాత నుంచి కొంచెం అలవాటు అయ్యే కొద్ది డెస్టినేషన్ దొరికే వరకు మనం నెక్స్ట్ అది 100 కిలోమీటర్స్ ఉన్నదా కంపల్సరీ తొక్కుంటూనే వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఆనంద దాటే వరకు పర్లేదు, ఎందుకంటే ముందుల నా తోటి యువకుడు మళ్ళీ మనోడు బృందావనం హోటల్ అనేసి తుని ఉన్నాడు, తను ఆల్రెడీ వెళ్ళాడు. తను వెళ్ళడంతో మాకు కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు స్టే చేయొచ్చు అన్నది మనోడు చెప్తాడు. ఎలాగో మనోడే కాబట్టి సుమారుగా రోజుకి ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో మీరు 50 to 100 కిలోమీటర్లు. సో దీనికి ముందు ఫిజికల్ గా ట్రైనింగ్ అసలు అలాంటిది ఏం లేదు. బట్ మీరు వచ్చినప్పుడు నాలా అయితే వచ్చేస్తారేమో. పోలే జిమ్ వాళ్ళు కాలేదు, ఆ రాముడు వల్ల. చాలా బాగుంది. అంటే మీరు ఫన్నీగా సరదాగా చేసినటువంటి ఫుడ్ వీలాగ్స్ ఇవే చూసాం తప్ప బట్ ఇంత సీరియస్ సంకల్పాన్ని అయితే చూడడం ఫస్ట్ టైం. ఖచ్చితంగా ఆ రాముడు మీతో ఉండాలి, ఆ హనుమంతుడు మీతో ఉండి మీరు చాలా హ్యాపీగా వెళ్ళి మళ్ళీ అలాగే అంతే సేఫ్ గా వెనక్కి తిరిగి రావాలని కాకినాడ వాసిగా నేను కూడా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కాకినాడ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది సార్, కంపల్సరీ. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి గౌరవం అయితే ఇస్తున్నారు. సో ఈ దాంట్లో కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మేము పెట్టే రీల్స్ కానీ మేము ఏ రోజుకి ఆ రోజు డైలీ మేము Day 1 Day 2 అనేది మా ఇన్స్టా పేజ్ లో అప్డేట్ చేస్తూనే ఉంటామండి, యూట్యూబ్ లో కానీ.
మేము ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఏమేమి దొరుకుతాయి, మేము ఎలా ఫేస్ చేస్తాం అనేది అన్ని కూడా కంటెంట్ అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఎవరైనా ఫర్దర్ గా రావాలి, అయోధ్య వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఈయన నేపాల్ మామగా పిలువబడేటటువంటి వెంకట్. సో అంటే వీరితో పాటు అంటే వీళ్ళిద్దరు కలిసి మనం వీడియోస్ లో చూసాం. అసలు అంటే ఈయన మీకు ఎక్కిచ్చాడా అయోధ్య వెళ్ళాలి, పాపం అమాయకంగా ఉన్నారు మీరు చూసి? అమాయకంగా ఏం కాదండి, జస్ట్ మేము నలుగురు అనుకున్నాం ఒక కాలు వెళ్తే ఎన్ని రోజుల్లో వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అవన్నీ మనం మాట్లాడుకొని 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ రోజు మంచి రోజు మంగళవారం శుభప్రదం అని చెప్పేసి ఈ రోజు స్టార్ట్ అయ్యాము. కాకినాడ నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. సూపర్. మీ అందరి సపోర్టు లవ్ మాకు ఉంటుందని ఆశిస్తూ జై శ్రీరామ్. ఓకే కదా, ఇంట్లో చెప్పారా? ఏమన్నారు అది చెప్పండి. ఫస్ట్ ఇంట్లో చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కుర్రోళ్ళ కదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, మళ్ళీ రేపు పొద్దున్న మ్యారేజ్ అయితే ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది కాబట్టి ఇంట్లో చాలా సపోర్ట్ చేసి వెళ్ళమని మమ్మల్ని పంపించారు. ఆయనైతే అనుభవంతో చెప్పారు కరెక్ట్ గా. ఇది కూడా నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి ఈ నవయువకుడు, ఈయన భీమవరం నుంచి వచ్చారు. ఈయన పేరు సతీష్. మీ ఛానల్ నేమ్ ఏంటి? ఆంధ్ర తిండులు. ఆంధ్ర తిండులు. సో ఈయన కూడా ఫుడ్ వీలాగరే. సో అంటే భీమవరం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళడానికి మిమ్మల్ని డ్రైవ్ చేసినటువంటి ఆ ఫోర్స్ ఏంటి? అంటే మీకు ఎందుకు అనిపించింది అలాగే? అంటే నాకైతే మామూలుగా రాముడు ఇష్టం. చిన్నప్పటి నుంచి రాముడు హనుమంతులు అంటే కొంచెం బాగా ఇష్టం. రామాయణం అనేది చాలా బాగా ఇష్టం. ఇంకా ఆ ఇష్టంతో అయోధ్య కట్టినప్పుడే అయోధ్య చూడాలని ఆశిస్తుంది. ఇంకా అలాగే నా తోటి యూట్యూబర్లు అందరూ కాకినాడ నుంచి మా ఊరు క్రేజీ చైతన్యులు అందరూ ఒక రోజు అనుకున్నాము ఇలా సైకిల్ మీద వెళ్తే బాగుంటుంది, రాముని చూపిద్దాం జనాలకు కూడా అని అనుకుని సంకల్పంతో ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి స్టార్ట్ అయితే అయ్యాను. నేను నిన్న ఆదివారం మధ్యాహ్నం భీమవరం స్టార్ట్ అయ్యాను. సాయంత్రం రావులపాలెం వచ్చి 60 కిలోమీటర్లు. ఇంకా అక్కడ ఆ రోజు అక్కడ స్టే చేసి మీరు అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చారు? సైకిల్ మీద భీమవరం నుంచి సైకిల్ మీద వచ్చాను. అంటే సైకిల్ అన్ని కొన్నారా? ఎక్కడ కొన్నారా? నేను భీమవరంలో కొనుక్కొని ఇలా అయోధ్యకు తగ్గట్టు దాన్ని అన్ని చేయించుకొని అక్కడ నుంచి అయితే అంటే ఒక్కొక్క సైకిల్ కి ఏం చేయించారు నాకు ఒకసారి చూపించగలుగుతారా? ఒకసారి వీళ్ళు చూపించండి, వెనకాల తీసుకోండి. ఇంకా సైకిల్ సెటప్, బ్యాగ్ ఒకసారి కంటిన్యూ చేయండి. సైకిల్ సెటప్ చూపించండి. ఇదే బ్యాగ్. ఇందులో ఏమున్నాయండి? రిఫ్లెక్టర్స్ లో. ఇది మస్కిటో నెట్ అండి. మస్కిటో నెట్ ఎక్కడైనా ఒక నైట్ గుడిలో స్టే చేసినప్పుడు మనకి నైట్ వేసుకొని పడుకోవడానికి. ఇంకా మనకు కావాల్సిన టీ షర్ట్లు, షార్ట్స్, నైట్ ట్రాక్స్, మళ్ళీ మెడికల్ సంబంధించిందంతా సైకిల్ కిట్ అంతా వేరే దాంట్లో పెట్టామన్నమాట. మొత్తం నలుగురు. అది సైకిల్ కిట్, పవర్ బ్యాంక్స్, మనకు కావాల్సిన ప్రతిదీ అండి. ఇది వచ్చేసి మనకి చేపలు పడుకోవడానికి. ఇది వచ్చేసి సైకిల్ కిట్. మన ప్యాచర్ ఏదైనా పడినా ఒకవేళ దారిలో మాకు మేమే వేసేసుకునేలాగా అయితే మొత్తం సైకిల్ కిట్ అయితే ఇందులో పెట్టుకున్నాం. టూల్ కిట్. ఇంకా ఇవైతే షార్ట్స్, మెడికల్ కిట్ సంబంధించిన చేపలు పడుకోవడానికి మొత్తం ప్రతిదీ అయితే మేము ముందే ఏర్పాటు అయితే చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఏదో కనబడుతుంది. ఇది ఒకవేళ మేము సైకిల్ రూట్ మ్యాప్ చూసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ లో రూట్ మ్యాప్ చూసుకోవడానికి సైకిల్ పెట్టుకోవడానికి హోల్డర్ కూడా తీసుకున్నాం. సైకిల్ కి పెట్టుకొని వెళ్ళడానికి చూసుకుంటూ అంటే రామనామాన్ని తలుచుకుని హనుమంతుడు మొత్తం ఉన్నటువంటి సముద్రాన్ని లంఘించి లంకని ఎలాగైతే చేరుకున్నాడు, వీళ్ళు కూడా రామనామాన్ని తలుచుకుంటూ కాకినాడతో మొదలుపెట్టినటువంటి ఈ సైకిల్ యాత్ర అయోధ్య వరకు కొనసాగించాలని అనుకుంటున్నారు. సో వాళ్ళ సంకల్పంలో రాముడు అలాగే హనుమంతుడు కూడా ఉండి వాళ్ళని అక్కడి వరకు సురక్షితంగా చేర్చి మళ్ళీ వెనక్కి రావాలని నేనైతే ఆకర్షిస్తున్నాను. దీని సూర్యాకొండి యాత్ర సుప్రదంగా జరపాలని చెప్పేసి అందరితోటి ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బడవాకృత బడబడవాకృత బడవానలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడతాపుగ